హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు లజీజో కిచెన్. ఈరోజు ఒక మంచి ఫ్లేవర్‌ఫుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అది కూడా ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ. బిర్యానీ లవర్స్ కోసం ఈరోజు సింపుల్‌గా మరియు ఎంతో టేస్టీగా ముస్లిం స్టైల్‌లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాం. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక 2 కేజీ చికెన్ తీసుకొని క్లీన్‌గా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం 150 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు లీటర్ పెరుగు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కేజీ రైస్ 2 టైమ్స్ వాష్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న బిర్యానీ హండీ తీసుకొని దాంట్లో 400 ml ఆయిల్, 100 గ్రామ్స్ ఘీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు 15-20, యాలుక్కాయలు 5-10, దాల్చిన చెక్క, బిర్యానీ లీవ్స్, షాజీరా 1 టీ స్పూన్, మిరియాలు 15-20, జాపత్రి 2, జాజి పువ్వు 3, మరాఠీ మొగ్గ 2 వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 400 గ్రామ్స్ ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 10-15 జీడిపప్పు వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత 50 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పావు కిలో టొమాటోస్, 12 గ్రీన్ చిల్లీస్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని టొమాటోస్ అనేవి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకొని ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చికెన్‌లో కొంచెం వాటర్ వస్తదండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకున్న గ్లాస్‌తో ఒక గ్లాస్‌కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నాకిక్కడైతే 2 గ్లాసులు రైస్ వచ్చిందండి. దానికి నేను 3 గ్లాసులు వాటర్ వేసుకొని, దాంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకొని, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని, బాగా మిక్స్ చేసుకొని, వాటర్‌ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్‌లో వాటర్‌ని సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్ ఈ విధంగా బాయిలింగ్‌కి వచ్చిన తర్వాత రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ లో చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ లో చేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ దమ్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది. అబ్బా చాలా సూపర్ గా ఉందండి. చూసారు కదండి ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అస్సలే మర్చిపోరు. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. బాయ్ గైస్.